గంగా, నా 10th సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ ఇంట్లో ఉందా? నాకే తెలుసు. అసలు నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? అది కూడా ఏ చెత్త కాగితాలు సర్దడంలోనూ పడేసావా? అదేటి అట్టగంతో 10th క్లాస్ సర్టిఫికేట్ ఎట్టా ఉంటుందో నాకు తెలీదా ఏటి? మా ఆవు చదివాను 10th క్లాస్. అది కనపడకపోతే ఎక్కడ మళ్ళీ నేను 10th రాయడానికి కూర్చోవాలో అని. ఏ మళ్ళీ పరీక్ష పెడితే మాత్రం పాస్ అవ్వా ఏటి? అస్సలు పాస్ అవడక్కాయ్. అంత ఖచ్చితంగా ఎట్టా చెప్తున్నావురా? నా 4 సంవత్సరాల నుంచి చదువుతుంటే పాస్ అవ్వలేకపోతున్నాను కదా. ఎప్పుడో చదివి మర్చిపోయిన బావా ఇప్పుడు పరీక్ష ఎట్లా రాస్తాడక్కాయ్? రే బుర్ర తక్కువ సన్నాసి, నేను సింగిల్ అటెంప్ట్ లో 70% తెచ్చుకున్న స్టూడెంట్ రా. నీకులాగా 4 సంవత్సరాల నుంచి మార్చి సెప్టెంబర్ అంటూ మార్చి రాయలేదు. రే అవును రోయ్, ఇంతకీ నువ్వు 10th క్లాస్ పాస్ ఆ ఫెయిలా? 4 ఏళ్ల నుంచి రాస్తున్నా, గట్టిన పడలేకపోతున్నాడు చెప్తున్నాడు కదా. అందుకే వదిలేసి ఊరుకున్నావా గంగా? ఎట్టా ఊరుకుంటాను, ఆల్రెడీ నాన్న కాల్సేసి చెప్పినాను కదా ఏటని? నీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ఫీజు కట్టమని. కట్టేసినావా? నాన్న మాట కాదంటానా? పోలప్పు నా కొంపు ముంచేసినావు కాదేంటి? ఏమైందిరా? ఏం చెప్పమంటావు బావా, పరీక్ష పేరినగానే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి కాదేంటి? ఓ, పరీక్ష పోబియో బాగా ఉందన్నమాట. అవును బావా, పాఠాలు గుర్తెట్టుకోలేక కాదు. ఎన్నాళ్ళు నీ బుర్రలో గుంజేలేదు, ఆ ఖాళీని ఎలా ఫిలప్ చేయాలని తెగ ఆలోచించేవండ్రా. ఇప్పుడు అదే పని మీద ఉండు. వీడి 10th క్లాస్ పుస్తకాలన్నీ వీడి బుర్రలో పెట్టి కుక్కి కుట్లేసి. అంటే నా 10వ తరగతి పరీక్షలు రాదంటారా? తప్పదు, నాన్నకి మాటిచ్చాను, నువ్వు 10th క్లాస్ పాస్ అయితేనే ఊళ్ళోకి అడుగెట్టిస్తాను. ఏంటి గంగా నువ్వనేది? అవును రాంబాబు, వీడు పరీక్ష పాస్ అవ్వకపోతే ఊరు పొల మేర కూడా దాటానికి వీల్లేదని ఆనసేసాను. ఎవరి మీద అక్కాయ్? ఇంకెవరి మీద? మీ బావ మీద. వీడు పాస్ అవ్వకపోతే నేను ఊళ్ళో అడుగు పెట్టకూడదా? ఇదెక్కడ అన్యాయం? అల్లుడిగా మీ మామగారికి వీడి 10వ తరగతి సర్టిఫికెట్ కానికివ్వాలి. లేదంటే మా మామగారు ఏ పండుగ కానుకలు ఈ అల్లుడు అందుకోలేడా? అందుకోలేడే, అయితే నేను హ్యాపీగా సీట్లో సెటిల్ అయిపోయి బావా. కూలి పని చేసుకుంటావా? అయితే నీకు ట్యూషన్ చెప్పించి నిన్న శ్రీకాకుళంలో సెటిల్ చేసేదాకా నిద్రపోను పద. సతీ ఓలమ్మో, బావ 10వ తరగతి పుస్తకాలతో రెడీ అయిపోయినాడు. సతీ 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 ఉన్నట్టు అలికిడవుతుంది. వినికిడి తగ్గిందా వీడికి? పిలిస్తే పలకడు. సతీ ఎక్కడున్నాడు వీడు? అసలే ఎగ్జామ్స్కి ఎక్కువ టైం లేదు, బుక్స్ తెచ్చే టైంకి ఎక్కడికి పారిపోయాడు వీడు? సన్మానం వచ్చేసినదా, ఇటే అవుతున్నాడు. సతీ ఈడేంటి ఎక్కడున్నాడు? అట్టా కొట్టే వెంటనే అక్కడేం చేస్తున్నావా అని. పని పాటలేక నిద్రపోతున్నాను. నిద్రపోతున్నట్లేదే, దొంగలా దాక్కున్నట్టుంది. రే పితాని, ఏంట్రా? సత్తిపండుగాడు ఎక్కడైనా కనిపించాడా? వాడి కోసం వెతుకుతుంది నువ్వా? అదేంటి, వాడి కోసం ఇంకెవరైనా వెతుకుతున్నారా? తెలీదు. ఇంతకీ వాడు ఏం తప్పు చేశాడు? తప్పు చేయలా, రాస్తున్నాడు. తప్పు రాయడమేంట్రా? ఎగ్జామ్లో ప్రతి సంవత్సరం 10th ఎగ్జామ్లో తప్పులు రాస్తున్నాడు, తప్పుతున్నాడు. అదా? కొంపదీసి ఇప్పుడు ఆ ముదురు ముల్లంగి మొహాన్ని మళ్ళీ 10th లో కూర్చోపెడతారా ఏంటి? ముందు చదవడానికి కూర్చోబెట్టాలి, పదండి. నేను నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడొచ్చావు? నానెక్కడికి వెళ్ళా, ఎప్పుడో వచ్చేసినాను. వెళ్ళలేదంటూ వచ్చానంటాడేంటి వీడు? పుస్తకం తిరిగేసి చదువుతున్నాడు కదా, అన్ని తింగర్ సమాధానాలే వస్తాయి. సరిగ్గా చదివితే ఇంజనీరో డాక్టర్ అవుతావు, చదివిన ట్యాక్ చేస్తే నాలా యాక్టర్ అవుతావు. నాను నీకులాగా యాక్టర్ అవుతాను బావా. అంటే చదివినట్టు యాక్ట్ చేస్తావా? అరే
పిల్లలతో ఎలానా చదివించేది? నన్న సత్తి, డాక్టర్లు లాయర్లు కాదురా, యాక్టర్ కావాలన్నా మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. నేనేదో మాట వరుస కన్నాను రా బామర్ది. 10th ఇంటర్ డిగ్రీ అయ్యాకే నేను ఇంతటి వాడిని అయ్యాను. ఇంతటి వాడినంటే ఏం సాధించావేటి? అదేంటి గంగ అలానేసో? అంటే తన ఉద్దేశం నువ్వేదో విరగ చదివేసి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటివి పాస్ అవ్వకుండా జస్ట్ యాక్టర్ అయ్యావని. వాడిని మోటివేట్ చేయడానికి, చదివే మూడ్ని తెప్పించడానికి మా క్వాలిఫికేషన్స్ అండ్ డెసిగ్నేషన్స్ చెప్తున్నావు. అంతగా ఉత్తేజం రావాలంటే ఉన్నత చదువులు చదివే వాళ్ళ గురించి చెప్తారు కానీ అత్యవసర మార్కులతో పాస్ అయి అరకొర అవకాశాలతో లైఫ్ ని లీడ్ చేస్తున్న మీలాంటి వాళ్ళ గురించి చెప్పరు. సబ్జెక్ట్ చెప్పు రాంబాబు అంటే సోది చెప్తూ కూర్చున్నావేటి? ఓరి నా గంగి, నువ్వు నీ ఆరతి రెడీ చేసుకో, వీడి సంగతి మేము చూసుకుంటాం. వదిన ఎంత ఫైర్ పెట్టినా వీడిలో చదివే ఫైర్ ఏమాత్రం కనిపించట్లేదక్క. అవును, భయంతో వణుకుతూ ఆ మంటకి చలి కాచుకుంటున్నట్టున్నాడు. నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారం చదివితే డిస్టింక్షన్ లో పాస్ అవుతావు. డిస్టింక్షన్ అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంత పెద్ద టార్గెట్ ఏం కాదురా, అలా భయపడకు. వీడి వణుకుడు చూస్తుంటే మొదటి పరీక్ష తెలుగే తేలిపోయేటట్టుంది. ఏం తేలిపోదు, నువ్వు అలా ఉండు. ఒరే రాంబాబు, మనం ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళం రా. అవునరా. అంటే మీ రోజుల్లో మీరు వీధి దీపాల్లో చదువుకునేవారేంటి? ఏదో ఫీల్ కోసం చెప్తున్నాం, విను. ఏంట్రా చలిగా ఉందా? రేపటి పరీక్ష అంటే భయంగా ఉంది. ఈ స్లిప్పులు చూసి రాస్తామని తెలిసే ధైర్యంగా ఉందిగా. అరే, అలాంటి స్వీట్ మెమరీస్ ఆ రోజులకు ఓకేరా, ఈ రోజులకు అసలు మ్యాచ్ అవ్వు. నాను మీకులాగా సీట్లు రాసుకెళ్ళి ఎగ్జామ్ రాస్తాను, కొన్నంత ధైర్యం వస్తుంది. పట్టుబడితే చేతికి బేడీలు కూడా వస్తాయి. 10th క్లాస్ జన్మలో పాస్ అవ్వవు. చిచ్చి, మనకి ఆకారమేంటి తమ్ముడు, కష్టపడి చదివి రాయాలి. వీళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మానేసి వీడిని చదివిస్తే గ్యారంటీగా పాస్ అవుతాడు. అన్ని సబ్జెక్టులు మేమెక్కడ చెప్పగలం? అందరూ తలో చేయి వేస్తే కష్టపడి వీటిని గట్టెక్కించిన వాళ్ళు అవుతాం. అవును, సమిష్టి కృషి ఉంటేనే సక్సెస్ సాధ్యమవుతుంది. నన్ను తెలుగు చెప్తాను కదేటి? శ్రీకాకుళం తెలుగా? తెలుగు నాకు వచ్చి కదేటి. 10వ తరగతి తెలుగు మాత్రం రాదు. అదే నేను చెప్తానంటున్నాను. సరే, ఇంగ్లీష్ మాత్రం నాకు వదిలే. హిందీ నేను. జీవశాస్త్రం, బయాలజీ నేను చెప్తానులే. సోషల్ స్టడీస్ నేను చెప్తాను. ఫిజికల్ సైన్స్ నేను చెప్తాను. ఇక మ్యాథమెటిక్స్. నీ కిచెన్ లెక్కలకి 10th లెక్కలకి చాలా తేడా ఉంది గంగా. వీడి లెక్క సరి చేయకుంటే ఆ లెక్కల టీచర్ నేనే అవ్వాలి. ఓ పంచైలత్తి, అన్ని నువ్వే చెప్పే. ఈ ఏడు కాపోయినా వచ్చేడన్నా పాస్ అవుతాను. నో, ఈ సంవత్సరమే పాస్ అవ్వాలి. కమాన్ స్టార్ట్. ఎరా సత్తి, ఇంగ్లీష్ ఎస్సే రాసావా? ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు? నీ ఇంగ్లీష్ కాదు, అదే ఎవరిది? సోషల్. ఓ ఓకే, ప్రెషర్ పై వస్తాను. అదయ్యాక నా సబ్జెక్ట్ తీసుకో. ఏం చదువుతున్నారా? ఇంగ్లీషు బాబా సబ్జెక్టు. సోషల్ స్టడీస్ ఎంతవరకు వచ్చింది? మా అక్క తెలుగు చదువుమనింది. సరే, నేను 1 గంటలో వస్తాను. సోషల్ బుక్ తీసుంచు. హిందీ. ఓ బా చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? సైన్స్, జీవశాస్త్రం. వెరీ గుడ్. ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు నాన్న? తెలుగు, హిందీ, ఇంగ్లీషు కాదు, సోషల్, సైన్స్, మ్యాథ్స్. సినిమా సబ్జెక్టులు తిరగేస్తూ మమ్మల్ని తింగరులా చేస్తావా?
బెత్తంతో వచ్చాడు లత్తి. నీలా చీట్ చేసే స్టూడెంట్స్ కోసం బడిపంతులు సృష్టించిన ఆయుధం రా ఇది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నన్ను లత్తి అని కాదు, టీచర్ అని పిలవాలి. నువ్వు నాక చిన్నదానివి, నేను టీచర్ అని ఎలా పిలిచేది? టీచర్లు వయసులో ఎంత వారైనా సరే టీచరే. పీకింది చాలు, పాఠాలు మొదలెట్టండి. నిన్న మొన్న చెప్పిన హిందీలో ఆప్ కౌన్ హే అనే దానికి అర్థం చెప్పు. ఆప్ కౌన్ హై? ఆప్ అప్పు కౌన్ ఎవరికి హై ఇవ్వాలి. ఆప్ కౌన్ హై అప్పోరికి ఇవ్వాలి. నీ తాత ఇవ్వాలి. ఒక్క వర్డ్ అయినా మ్యాచ్ అయ్యేలాగా అర్థం చెప్పావారా? అంత తేడా ఎలా వచ్చేస్తాయి మేడం? నువ్వు చదవకపోతే ఇలాగే వస్తుంది. ఆప్ కౌన్ హే అంటే తమరు ఎవరు అని. నన్ను కొట్టడానికి ఆప్ కౌన్ హై? నేను టీచర్నిరా. చదిపోతానమ్మా, నాకు వచ్చేసినది. ఇంకోటి చెప్పు. తుమ్ పాగల్ హో. తుమ్మితే పాగలేసింది. తంతే డిప్ప పగలుద్ది. ఇది కూడా తప్పు చెప్పేసినానా? కరెక్ట్ గా చెప్పవని అంత కాన్ఫిడెన్స్ ఆరా నీకు? అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? తుమ్ పాగల్ హో అంటే నువ్వు పిచ్చోడివని. నువ్వు పిచ్చోడు. అవును, నువ్వు పిచ్చిదానివే. తుమ్ పాగల్ హో. అబ్బా అదేలే అమ్మా, నాన్న పిచ్చోడిని. నిన్న మొన్న చెప్పిన సబ్జెక్ట్ ఎట్టుపోయిందిరా? మర్చిపోనాను. మళ్ళీ చెప్పు టీచర్. 10 రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకొని మర్చిపోతూ ఉంటే ఏం నేర్చుకుంటావురా? చెప్పు. ఇదిగో, నువ్వేదో పర్సనల్ కసి తీసుకొని కొడుతున్నట్టున్నది, చదివించడానికి కొడుతున్నట్టు లేదు. నీకు నాకు పర్సనల్ ఏంట్రా? నీ మంచికేగా అందరం చెప్తున్నా. ఏంటి ఇంకా హిందీ క్లాస్ అవ్వలేదా? అయిపోనా వదినా, నువ్వు వచ్చే సైన్స్ చెప్పుకుందాం. సరిగ్గా చదవకపోతే తనలా చురుగ్గా కొట్టడం కాదు, చాకుతో పొడుస్తా. సరైన క్లాస్ స్టార్ట్ అయింది నీకు. ఎంజాయ్. కానీ అక్క, జీవశాస్త్రంలో నేను చెప్పిన క్షీర్దాల్ లిస్ట్ రాయి. బాదాం క్షీర్. బాదాం క్షీరు క్షీర్దాల్ లిస్ట్ లో రాద్రా పక్షి. పీక కోస్తా, సరిగ్గా చూసి రాయి. ఒక్కొక్కటి 100 సార్లు రాసి చూపి. మావయ్య, నానమ్మకేం కాదు, ధైర్యంగా ఉండు. అరే అర్జున్, ఓలప్పో, ఈ సవర్ణం తిరిగేసండి. మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. గంగా, 10వ తరగతి పరీక్షలు రాసి విద్యార్థి ముందు కూర్చుని నువ్వు టీవీ చూస్తున్నావా? అయ్యయ్యో, గమనించలేదు. ఏ సతీ లేవరా? నానేం టీవీ చూడడానికి రాలేదు, తెలుగులో అనుమానం వస్తే అడగడానికి వచ్చినాను. తెలుగులో డౌట్ ఉంటే టీవీ సీరియల్ చూస్తే అనుమానం తీరుతుందా? చూసుకో గంగా. ఏంట్రా డౌటు? ఏట్లేదు, నానే చూసుకుంటాను. పాపం అంజలి పిల్ల పెళ్ళి అయిపోయినందుకు పెద్దమ్మ ఎంత బాధపడిపోయిందో ఏమో. చివరికి ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రికి అంజలి వచ్చిందో లేదో? చంద్రన్ చెప్పాడుగా, గ్యారెంటీగా అవుతుంది. వస్తుందో లేదో చూస్తేనే తెలిసేది. ఏటి చూసేది? ప్లీజ్ అక్కాయ్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏటి మాకు లేదా టెన్షన్? అయితే ఒక్క నిమిషం చూద్దాం అక్కాయ్. ఆ అంజలి రాగానే చూసి టీవీ కట్టేద్దాం. ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్. ఆవిడ్ని చంపుకోవాలనుకుంటే ఇన్ని పరీక్షలు దేనికి, ఇన్ని లక్షలు తగలేయడం దేనికి? డైరెక్ట్ గా దీన్ని లోపల పంపించేయండి, టపీమని టాపా కట్టేస్తుంది. ఓలక్క నువ్వు ఆగవే. లాస్ట్ బ్రేక్ 3 నిమిషాలు అయితే సీరియల్ అయిపోద్ది. చూడకపోతే రేపటి దాకా టెన్షన్ తట్టుకోలేమే. గంగా, ఏంటి పని? వీడికున్న కొద్దిపాటి టైంలో ఎంత సిలబస్ చెప్పాలి? ఇలా సీరియల్స్ చూపిస్తావా? ఈడు నా పక్కన సేరి మాయసేసి టీవీ పెట్టెత్తున్నాడు రాంబాబు. నాకేంటి తెలియదు బావా, అక్క చూస్తున్నానని నాను చూసినాను అంతే. ఓలమ్మో, వీడికి ఇలా చెప్పి బ్రెయిన్కి ఎక్కించలేం. అన్నాన్ని ఎలా జీర్ణాశయంలోకి పంపిస్తామో అలా వీడి మెదడులోకి దూర్చాలి సబ్జెక్ట్ ని.
ఇది రాంబాబు. ఏంటిది? తెలుగు పేపర్ దోశ. న్యూస్ పేపరా? 10వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న పేపర్. అలా దోశల్లోనూ చట్నీలోనూ పేపర్లు చించి పెడితే చదువొస్తుందా? ఏమో బ్లడ్ లో కలిసిన అక్షరాలు బుర్రకి చేరవా ఏటి? అయితే నా ఇంగ్లీష్ పేపర్ దోశ కూడా ఒకటే. నాపై ఎందుకు పక్షపాతం? శాస్త్రీయంగా ఒక సాంఘిక దోశ వేయి. వాడు సినిమా పిచ్చోడు. ఎంత కాదన్నా సినిమా మ్యాగజైన్స్ చదువుతూనే ఉంటాడు. సీరియల్ పిచ్చోడు కూడా ఎంత కాదన్నా దొంగచాటుగా చూస్తూనే ఉన్నాడు. వాడు పరమ మొద్దు. ఎంత కొట్టినా నిద్రపోతూనే ఉంటాడు. అంటే వాణ్ణి పరీక్ష పాస్ చేయించే మార్గమే లేదా? ఉంది. వాడి దారిలోనే వెళ్ళి వాడికి చదువు నేర్పిద్దాం. రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి పవన్ కళ్యాణ్ బాగా చదువుతారా? అయితే నాను చదువుతాను. నాకొచ్చేసినది. గంగా తొందరగా రా, టైం అయిపోతుంది. నా సబ్జెక్ట్ లో మాత్రం 100కి 100 రావాలి. ఏ నా సోషల్ స్టడీస్ లో వస్తే ఏమన్నా చేదా? నా సైన్స్ లో 100కు 100 రాకపోయినా 99 అయినా వస్తాయి. సిగ్గుపడించాలే. వాళ్ళ అత్యాసపడ్డానికైనా హద్దుండాలి. అన్నేసి మార్కులు వస్తే స్టేట్ ఫస్ట్ వస్తావు తెలుసా? గుండెల మీద చేసుకుని చెప్పు, అన్నొచ్చేలా రాయగలవా? ఇదిగో నా తమ్ముని అట్ట బెదరగొట్టకు. వాడు బాగా ప్రిపేర్ అయ్యాడు. గ్యారెంటీగా స్టేట్ ఫస్ట్ వస్తాడు. హార తీసుకున్నా. ఆగగు. చదువులో నేను టీచర్లైనా ఆశీర్వదించడానికి ఇంకా చిన్నదాన్నే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికి బాయే. బాయ్. All the best. ఆల్ ది బెస్ట్. బాయ్. భయపడకురా. ఆల్ ది బెస్ట్. అన్ని ఎగ్జామ్స్ బాగా రాశానన్నాడు. ఈ ఒక్క చివరి ఎగ్జామ్ బాగా రాస్తే నేను మంచి సోషల్ టీచర్ గా పేరు తెచ్చుకోవచ్చు. మా అందరికైతే బాగా రాశానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు రా. అవును, మా తమ్ముడి కాన్ఫిడెన్స్ వస్తే నాకు నమ్మకం వచ్చేసినది. మరీ స్టేట్ ఫస్ట్ వస్తాడనే కాన్ఫిడెన్స్ నాకు లేదు, కానీ కనీసం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడనే కాన్ఫిడెన్స్ నాకుంది. నీకేమనిపిస్తుంది లతిక? నేను కొట్టిన దెబ్బలు వృధా ఏమో అని నాకు డౌట్ వస్తుంది. అంటే నా తమ్ముడు పాస్ అవడంటావా? అదిగో వస్తున్నాడుగా, అడుగు. ఏరా నా సోషల్ స్టడీస్ ఎలా రాసావు? బాగా రాసేస్తానన్నాయి. అమ్మయ్యా, మొత్తానికి అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతావు. మనం ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది. మరి ఎంత కష్టపడి చదివించావు. ఏడు కూడా కష్టపడి చదివాడు కదా బీటీ. మొత్తం మీద నీ సొంత తెలివితేటలతో కాన్ఫిడెంట్ గా రాసి పాస్ అవుతున్నావు. ఏంట్రా అలా అయ్యావు? ప్రతిసారి నా సొంత తెలివితో రాత తప్పుతున్నానని ఈసారి ముందు బెంచోడు తెలివిపైన ఆధారపడ్డాను. ఎట్టా? అవునక్కాయ్, నా ముందోడి దగ్గర అంత కాపీ కొట్టి రాసేసినాను. ఎవడు రా చవట? అంగో ఏరా ఎట్రాసా? ఎప్పుడు ఎట్టాగా రాసాను, ఇప్పుడు అట్టాగా రాసా. అంటే ఇప్పటికి 6 సార్లు తప్పావు. ఇప్పుడు అలాగే తప్పుతావు అన్నమాట. అంతేగా మరి. నేను ఇంక రాయనంటే నువ్వేగా బలవంతంగా రాయిస్తున్నావు. అయిపోయావు రా సత్య. కష్టపడి చదివిస్తే కాపీ కొట్టి రాసొస్తా. ఆగరా చదువురండి దద్దమ్మ.